హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ఓన్లీ విత్ 2 ఇంగ్రీడియంట్స్తో కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఆ తర్వాత ఒక 2 కప్స్ వరకు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఇలా మొత్తం గ్రైండ్ చేయాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 కప్స్ వరకు పచ్చి కొబ్బరి అయింది. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. అందుకోసమే ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మరి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదండి. ఇలా మొత్తం కలుపుకొని ఆ తర్వాత 2 కప్స్ పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఒక 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. దీంట్లో వాటర్ కానీ మిల్క్ కానీ ఎలాంటివి యాడ్ చేయకూడదు. పచ్చి కొబ్బరి అలాగే షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది, అంతే. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా కలిపేసుకోవాలి. కొంచెం దగ్గరికి రావాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. అందుకోసమే ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఇలా దగ్గరికి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్నగా లడ్డూలా కట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. కావాలనుకున్నప్పుడు తినేయచ్చు. ఒక 3 to 4 డేస్ వరకు పాడవ్వకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కొబ్బరి స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.